వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు మరో 2 నెలల్లో భారీ శుభార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే ఉద్యోగుల ఆరోగ్య పథకం అనగా మనకు గుర్తొచ్చేది ఈహెచ్ఎస్ ఎన్నికల కోడ్ తర్వాత అమల్లోకి రానుందన్నమాట. అంటే ఈ పథకం అమల్లోకి వస్తే కనుక 7.14 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు నగదు రహిత చికిత్స పొందే అవకాశం అయితే ఉంది. ఇంతమంది గుడ్ న్యూస్ అనమాట. ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉద్యోగి నెలకు 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు చెల్లించే అవకాశం ఉండేలా విధి విధానాలు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం చేసినట్లు తెలిసిందనమాట. సో ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పలుమార్లు మంత్రులు, సిఎస్, సంబంధిత ఉన్నతాధికారులు సమావేశమై విధి విధానాల గురించి చర్చించారు. అందులో భాగంగా నెలకు ఉద్యోగి నుంచి చందా రూపంలో వసూలు చేయడంతో పాటు అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా మార్గదర్శకాలు అయితే రూపొందించినట్టు తెలిసిందనమాట. ఉద్యోగులకు సంబంధించి నెలకు 500 రూపాయలు చెల్లిస్తే మొత్తం 350 కోట్లు జమ కానుందనమాట. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ఈ చందాను చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఉద్యోగికి 5 లక్షల వరకు మెడికల్ బీమా అయితే అందనుంది. అంతకన్నా ఎక్కువగా ఆసుపత్రులకు ఉద్యోగి చెల్లించాల్సి వస్తే రాష్ట్ర స్థాయి కమిటీ దానిని అప్రూవల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పథకం అమలు చేయడానికి ఇతర రాష్ట్రాల ముఖ్యంగా ఆరోగ్య పథకాలు, బీమా కంపెనీల విధి విధానాలు అధికారులు అధ్యయనం చేయడంతో పాటు నివేదిక సిఎస్కు అందజేసినట్లు కూడా తెలిసిందన్నమాట. ఈ పథకానికి సంబంధించి ఏటా 1100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుందన్నమాట. ఈహెచ్ఎస్ పథకం అమలుకు సంబంధించి ఒక ట్రస్ట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనట్లు కూడా తెలిసిందనమాట. ఇక ఈ ట్రస్ట్కి సంబంధించి సిఎస్ చైర్మన్గా ఆరోగ్యశ్రీ సిఇఓ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్తో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మెంబర్లుగా అయితే వివరించుకున్నారు. సో ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కేబినెట్ సబ్ కమిటీ మధ్య చర్చ అయితే జరిగి తర్వాత ప్రభుత్వం ఈహెచ్ఎస్ పైన నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్.